కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత హరిత టూరిజం వద్ద ఉన్న మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా మొల్లమాంబ జన్మస్థలమైన గోకవరానికి వెళ్లి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి శ్రీనివాసులు మాట్లాడుతూ రామనామ స్మరణతో రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల గొప్ప భక్తి పారాయణురాలని అన్నారు. మొల్ల రామాయణం భక్తి ప్రబోధక కావ్యమని, మహిళల సాహిత్య ప్రతిభను సమాజానికి చాటిన మహానుభావురాలు మొల్లమాంబ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వెంకటరాముడు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజున అత్కూరి మొల్లమాంబ గారి యొక్క జయంతి, వారి యొక్క జన్మస్థలం అయినటువంటి గోపవరంలో ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కానీ సాంస్కృతిక జాతీయవాదంతో మేమందరం కూడా పనిచేసేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాం. ఈ రోజుని మొల్లమాంబ గారు ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి విద్యాభ్యాసం లేకపోయినప్పటికీ కూడా దైవ చింతనతో వారు శక్తిని పొంది, జ్ఞానాన్ని పొంది, ఆ రోజున వారు కేవలం 5 రోజుల్లో వాల్మీకి రామాయణం నుంచి కానీ, భాస్కర రామాయణం నుంచి కానీ ఆధ్యాత్మిక చింతనతోటి ఆ యొక్క సారాంశాన్ని తీసుకొని 5 రోజుల్లో పామరులకే అర్థమయ్యే రీతిలో, సామాన్యులకే అర్థమయ్యే రీతిలో, ఒక గృహిణికి అర్థమయ్యే రీతిలోని ఆ రోజున రచించినటువంటి మొల్ల రామాయణం చాలా ప్రధానమైనది. తద్వారా ఏదైతే మనం చెప్పుకుంటాం, ఈ ఇతిహాసాలకు ఏదైతే వాల్మీకి రామాయణం ఏదైతే ఉందో, మన యొక్క భారత ఇతిహాసాలకు, మన యొక్క సంస్కృతికి అదొక మూలాధారమైనటువంటి పీఠికగా మనం భావించేటువంటి వాల్మీకి రామాయణం ఉన్నటువంటి ధర్మాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తిని సామాన్యులకు చేర్చినటువంటి మహిళామూర్తి శ్రీమతి శ్రీ మొల్లమాంబ గారు. మొల్లమాంబ గారు ఆ రోజున రచించినటువంటి ఏదైతే మొల్ల రామాయణం ఉందో, ఆ రామాయణం ద్వారా సామాన్యులకు కూడా, సామాన్యులు మాట్లాడుకునేటువంటి సరళమైనటువంటి భాషలో వారికి అర్థమయ్యే రీతిలో రామాయణం యొక్క తత్వాన్ని ఇంటింటికి చేర్చడానికి సాధ్యపడింది. అటువంటి మహోన్నతమైనటువంటి తెలుగు భాష ఉన్నంత వరకు మొల్లమాంబ జీవించి ఉంటారు. మొల్లమాంబ గారి యొక్క ఏదైతే జన్మస్థలం ఉందో అక్కడ ఈ రోజున భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమం చేయడం మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తాం. ఈ రోజున మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం, ఎవరైతే కుమ్మరి సమాజం ఉందో, కుమ్మరి సమాజంలో జన్మించి ఆ యొక్క తండ్రి నీడలో పెరిగినటువంటి మొల్లమాంబ అవివాహితరాలుగా జీవిస్తూ ఆ రోజున తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రజలందరికీ ప్రతి గడపకి చేర్చే విధంగా రామాయణం రచించు. ఎన్నో రచనలు చేయొచ్చు, కానీ కేవలం రామాయణ రచనతో మాత్రమే ఆగిపోయి వారి యొక్క ఏదైతే దైవ చింతన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని రాముడికి ఇచ్చినటువంటి మాతృమూర్తి మొల్లమాంబ గారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మేమందరం కూడా చాలా అదృష్టం.